ఐబొమ్మ రవి అరెస్ట్ తో తెలుగు సినిమాల్లో మళ్ళీ ఒక డిబేట్ మొదలైంది. మూవీ పైరసీ రైటా రాంగా? ఈ రోజు మన డిబేట్ సిరీస్ లో టీఎఫ్ఐ ఫ్యాన్స్ వర్సెస్ టీఎఫ్ఐ ప్రొడ్యూసర్స్. సినిమాని ఎవరు మోసం చేస్తున్నారు? వీడియో నచ్చితే పక్కగా షేర్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి. ఐబొమ్మ మూవీ రూల్స్ ఇంత ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ మీరు అనవసరంగా పెంచుతున్న మూవీ టికెట్ రేట్స్ వల్లనే. లుక్ ప్రొడ్యూసర్ కల్కి, బాహుబలి లాగా హ్యూజ్ స్కేల్, వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్, టాప్ నాచ్ మేకింగ్ అండ్ హై బడ్జెట్ మూవీస్. ఆ మూవీస్ కి మీరు టికెట్ రేట్స్ పెంచినా ఫ్యాన్స్ కి ఏ ప్రాబ్లం లేదు. వాల్యూ ఉంటే మేము పే చేస్తాం. వాటు చూడండి, హిందీ సినిమా, కానీ హిందీలో కన్నా తెలుగు స్టేట్స్ లోనే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది. మా ఫ్యాన్స్ మీదనే ఎందుకు అంత డిస్క్రిమినేషన్? మాకు సినిమా మీద ఉన్న ఇష్టాన్ని క్యాష్ చేసుకుంటున్నారా? డియర్ టీఎఫ్ఐ ఫ్యాన్స్, మీరు డిస్క్రిమినేషన్ అంటున్నారు, బట్ థియేటర్స్, టాక్సెస్, లోకల్ పర్మిషన్, తెలుగు స్టేట్స్ లో ఆపరేషనల్ కాస్ట్ డబుల్ ఉంటది. వాటు మూవీ టికెట్ ప్రైసింగ్ మీద మీ ఫ్రస్ట్రేషన్ వ్యాలిడ్. తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే క్రేజ్ ఎక్కువ ఉంటది, అందుకే డిస్ట్రిబ్యూటర్స్ రేట్ ని హైక్ చేస్తారు. దానికి పైరసీ జస్టిఫికేషన్ కాదు. పైరసీ అంటే సింపుల్ గా చెప్పాలంటే దొంగతనం. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, లైట్ టెక్నీషియన్, జూనియర్ ఆర్టిస్ట్ ఎక్సెట్రా అందరికి డ్యామేజ్. ఓకే, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటది, కానీ మూవీ కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే ఆడియన్స్ న్యాచురల్లీ సపోర్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ హనుమాన్, స్మాల్ సినిమా, సింపుల్ ప్రైసింగ్ కానీ సాలిడ్ కంటెంట్. బడ్జెట్ కి 30 times రికవర్ అయి 350+ crores కలెక్ట్ చేసింది. ఇండస్ట్రీ మొత్తం ప్రైజ్ చేసింది. మీరేమంటారు ప్రొడ్యూసర్ దీనికి? హనుమాన్ ఒక బ్యూటిఫుల్ ఎక్సెప్షన్, బట్ హనుమాన్ టైంలో ఓటీటీ డీల్స్ అండ్ ఇంపార్టెంట్ గా సెంటిమెంట్ ప్లస్ ఫెస్టివల్ టైం అన్ని వర్క్ అయ్యాయి. బట్ 100 films లో ఒక్కటి అలా హిట్ అవుతుంది. మిగతా 99 మూవీస్ పరిస్థితి మీకు తెలియదు. ఆడియన్స్ కంటెంట్ బాగుంటే చూస్తామంటారు, కానీ ఫస్ట్ డే ఓపెనింగ్ లేకపోతే రికవరీ ఇంపాసిబుల్. సరే అని స్మాల్ ఫిలిమ్స్ కోసం టికెట్ ప్రైస్ తక్కువ పెడితే బిగ్ ఫిలిమ్స్ లో కూడా తగ్గాలంటారు. ఓకే, కానీ ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? మీరు ఫ్యాన్స్ ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మీదే. ఏంటిది ఎమోషనల్ బ్లాక్ మెయిలా? మా ఫ్యాన్స్ లాయల్టీని పబ్లిసిటీ మెషిన్ లాగా ట్రీట్ చేస్తారా? ఆ స్టేట్మెంట్ టోన్ హార్ష్ ఉండొచ్చు, కానీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కాదు. ఇండియాలో మార్కెటింగ్ కాస్ట్ హ్యూజ్. వన్ ఫిలిం ప్రమోట్ చేయడానికి సమ్ టైమ్స్ బడ్జెట్ లో 20 to 25% పోతుంది. ఫ్యాన్స్ ఆర్గానిక్ గా సపోర్ట్ చేస్తే ప్రమోషన్ బడన్ తగ్గి, సో టికెట్ ప్రైస్ కూడా తక్కువ చేయొచ్చు. ఫ్యాన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా పార్ట్ ఆఫ్ ద సక్సెస్. సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్ ROI ప్రెషర్ తో అలా మాట్లాడతారు, కానీ ఫ్యాన్స్ డిగ్రేడ్ చేయడానికి కాదు. సరే, ఒక్క మంత్ లోనే 4 to 5 films వస్తే స్టూడెంట్స్ అన్ని సినిమాలకి మనీ సెట్ అవ్వక పైరేట్స్ లో చూస్తారు. మూవీ సక్సెస్ అవ్వాలంటే స్టూడెంట్సే బ్యాక్ బోన్. వాళ్ళకు కూడా ఈజీ యాక్సెసిబుల్ ఉండాలి కదా. ఎస్, స్టూడెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ సినిమా సక్సెస్ అవ్వాలంటే. కానీ పైరసీ వల్ల ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ కి అన్ని లాస్ అవుతాయి. టికెట్ రేట్ తగ్గిస్తే థియేటర్స్ సర్వైవ్ కాలేవు. చాలా ప్లేసెస్ లో థియేటర్స్ ఆల్రెడీ క్లోజ్ చేశారు. థియేటర్ కౌంట్ తగ్గితే కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇదంతా బ్యాలెన్స్ చేస్తూ రన్ చేయాలి. సో మీరు టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఆవేదన విన్నారు, టీఎఫ్ఐ ప్రొడ్యూసర్ బాధ కూడా విన్నారు. మీరు ఎవరి సైడ్ తీసుకుంటారు? కామెంట్ చేయండి.